బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావటం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ ను స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కలిశారు. ధర్మసాగర్ మాజీ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు మరికొంతమంది నాయకులు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ నెల 15న తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం నుంచి సుమారు 1000 మంది చేరబోతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తాటికొండ రాజయ్య ఇతర కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెబుతారని కేసీఆర్ అంటున్నారు. స్టేషన్ ఘనపూర్లోనూ ఉప ఎన్నిక వస్తుందని కడియం శ్రీహరి ఓడిపోయి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి. జెనీవా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలోని అయితే మాజీ సీఎం కేసీఆర్ అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో ఈ రోజు సమావేశమయ్యారు. అయితే స్టేషన్ గణపూర్ నియోజకవర్గానికి చెందినటువంటి కొంతమంది ముఖ్య నేతలతో బీఆర్ఎస్ నేతలతో అయితే ఈ రోజు సమావేశమైనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో పాటు బీఆర్ఎస్ కు చెందినటువంటి కొంతమంది నాయకులతోనైతే సమావేశమయ్యారు. ముఖ్యంగా చూసినట్టయితే బీఆర్ఎస్ సమక్షంలో అయితే కొంతమంది నాయకులు ధర్మసాగర్ కు చెందినటువంటి మాజీ జడ్పీటీసీతో పాటు కీర్తి వెంకటేశ్వర్లతో సహా 100 మంది పైగా అయితే ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు అయితే కేసీఆర్ సమక్షంలో అయితే ఈ రోజు పార్టీలో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 15 అయితే గాంధీ భవన్ లో జరిగేటటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో అయితే ఈ యొక్క తెలంగాణ భవన్ లో జరిగేటటువంటి ఈ యొక్క సమావేశానికి అయితే అందరూ హాజరయ్యేటటువంటి పరిస్థితి. అయితే కేటీఆర్ సమక్షంలో స్టేషన్ గణపూర్ నుంచి అయితే సుమారు 1000 మందితో అయితే ఈ యొక్క కార్యక్రమానికి హాజరయ్యేందుకు అయితే ఈ యొక్క తాటికొండ రాజయ్య సమక్షంలో అయితే పెద్ద ఎత్తున అయితే వెళ్ళున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తంలో చూసుకున్నట్టయితే రాబోయే స్థానిక ఎన్నికలు ఏ విధంగా ఉండబోతాయి అనేసి అయితే దాని భాగంగానే ఈ యొక్క చర్చ జరిగినట్లయితే మనకు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కూడా వాళ్ళకు అయితే స్టేషన్ గణపూర్ కు చెందినటువంటి ఈ యొక్క తాటికొండ రాజయ్య కావచ్చు, అదే బీఆర్ఎస్ ముఖ్య నేతలకు కావచ్చు అయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అయితే ఏ విధంగా శ్రీహరి అయితే ఏ విధంగా అయితే పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది, మన బీఆర్ఎస్ తో జెండా ఎగిరేసే పరిస్థితి అయితే ఉందన్నట్టుగా అయితే వారికి ధైర్యం చెప్పే పరిస్థితి అయితే ఉంది. మొత్తంలో చూసుకున్నట్టయితే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో జెండా ఎగిరేసే ప్రయత్నం అయితే చేయాలన్నట్టు వీరికైతే Yes, thank you, Ram.